నమస్కారం. HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి నేదురుమల్లి బంగ్లాలో తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేదురుమల్లి మరోసారి ఆనంపై విరుచుకుపడ్డారు. పార్టీ పక్కన పెట్టినా వెంకటగిరికి రావడం ఏంటని, వచ్చినా పోలేరమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి గాని అవతల రాజావారు ఉన్నారా లేరా అని ఆలోచించకుండా నేరుగా రాజావారి కోటలో పనేంటని, అదేవిధంగా జగనన్న లేఅవుట్లో ముందు పక్క హైవేకి ఆనుకుని ఉన్న స్థలాల్ని కొంతమేరకు సేకరించిన స్థలాలను ఎవరికి ఇవ్వాలని, ఆ స్థలాలకు ప్రత్యేకంగా గ్రీన్ మార్కింగ్ చేశారని అన్నారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, గత 4 సంవత్సరాలుగా పోలేరమ్మ జాతరను ఆ 4 సంవత్సరాల జాతరలకు, అదేవిధంగా నేను ఈ సంవత్సరం జాతర జరిపించిన విధానానికి ప్రజలు ఆ 4 జాతరలు చూశారని, నేను జరిపిన ఈ జాతరను కూడా ప్రజలే చూశారని, ఈ ఒక్క జాతరకి ఎంతో తేడా ఉందని వెంకటగిరి ప్రజలకు ప్రతి ఒక్కటి తెలుసని తెలిపారు. తదుపరి వెంకటగిరి యువరాజ సర్వజ్ఞ కుమార యాచంద్రులు మాట్లాడుతూ, సైదాపురం గనులు ముత్తుకూరు పోర్టుకు దగ్గరగా ఈ గనులు ఉండడం విశేషమని, అంతేగాక ప్రపంచమంతా ఈ గనులు ఉన్నాయని, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గుతాయని, అదేవిధంగా గతంలో రేట్లు లేవని, ఈ మధ్యనే రేట్లు పెరిగాయని, ఎందుకు కమిషన్లు ఎవరి వద్ద నుంచి వసూలు చేయడం లేదని ఈ కార్యక్రమంలో వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్లు మరియు తదితరులు పాల్గొన్నారు. 29వ తేదీ ఉదయం వెంకటగిరికి వస్తున్నారు. ఆ రోజు గృహప్రవేశం చేసి 1800 ఇళ్లకు గాను 1008 ఇళ్ళు రెడీగా ఉన్నాయి. మిగతావి కూడా అంచెలంచెలుగా, అంటే 1 నెలలో అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, అవి కూడా పూర్తి చేసి ఇస్తామని, వీరందరినీ మా 25 వార్డుల్లో ఆ కౌన్సిలర్స్కి లిస్ట్ ఇవ్వడం, వాళ్ళ దగ్గర ఉన్న లబ్ధిదారులు ఎల్లుండి ఎవరికైతే వెంటనే ఇంట్లోకి గృహప్రవేశం చేయాలనుకుంటారో ఎల్లుండే అందరికీ తాళాలు ఇవ్వడం జరుగుతుంది. ఏ పెద్ద నగరానికి తీసుకుపోనంత విశాలమైన రోడ్లు, దానికి సంబంధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫిబ్రవరిలో 2వ వారంలో వస్తామన్నారు. దాని ఇనాగ్రేషన్ కూడా జరుగుతుంది. ఎల్లుండి జరగబో మంచి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు ఎలాంటి మంచి చేయాలా, ఏ విధంగా మేలు చేకూర్చాలని సంక్షేమ పథకాల ద్వారా కానీ, పిల్లల చదువు, వారి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నాడు నేడు కింద స్కూల్ రూపురేఖలు మార్చడం కానీ, హైయర్ ఎడ్యుకేషన్లో కొని పార్షల్గా ఇదివరకు ఇస్తున్నప్పుడు ఫీ రీయింబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని 100% వారి తరఫున చెల్లిస్తూ విద్యను అభ్యసించే అవకాశం కల్పించారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా 30% సీట్లు వారిని ఒప్పించి తీసుకొని మన పేద విద్యార్థులకు రీయింబర్స్మెంట్ ద్వారా ఇప్పిస్తారు. పథకాలే కాదు, అభివృద్ధి కూడా ఒక పక్క జరుగుతుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు నా మీద మోపిన అభియోగాలకి మీ ద్వారా జవాబిచ్చారు. మా పార్టీలో ఉండి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ, స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవి రాలేదు అనే అక్కస్తో వెంకటగిరి ప్రజలకు ఎన్నుకున్న తర్వాత వారికి అన్యాయం చేస్తూ, ప్రభుత్వం మీద లేనిపోని అబండాలు వేస్తూ విమర్శలు చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి గారిని 1 సంవత్సరం క్రితం ఇక్కడి నుంచి పక్కన పెట్టి ఈ నియోజకవర్గ ప్రజల బాధ్యతలని సమన్వయకర్తగా చూడమని నన్ను పంపించడం జరిగింది. కానీ మీటింగ్లో అభివృద్ధి చేస్తారంటే ఆటంకం కలిగింది, ఇచ్చిన కాగితం చెత్తబుట్టలో వేశారు అని చెప్పుకొచ్చిన ఆనం గారి మాటలకు కూడా జవాబు ఇవ్వడం జరిగింది. ఆ రోజు వెంకటగిరికి వచ్చి 1 సంవత్సరం అయింది. సడన్గా గుర్తొచ్చింది, కారు ఎక్కి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? మొట్టమొదట పోలేరమ్మ దర్శనాన్ని. ఉన్న 4 సంవత్సరాలు పోలేరమ్మ జాతరని ఏ విధంగా జరిపించారో వెంకటగిరి ప్రజలకు తెలుసు. కరోనా సమయంలో అసలు జరపకూడదు అన్నప్పుడు నేను రంగంలోకి దిగి సీఎం ఆఫీస్ నుంచి కలెక్టర్ ద్వారా పనులు చేయటం మొదలు పెడితే చివరి రోజు వచ్చి సాక్ష్యాధారాలతో సహా నేను నిరూపించగలను. మిగతా సమయాల్లో
జాతర పెత్తనం తీసుకొని సాంప్రదాయాలకు విరుద్ధంగా నేను ఎవరి పేరు ఎత్తదలుసు, కానీ జరిగిన విధానం వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు. ఒక పద్ధతి అనేది ఉందా, దర్శనం ఎవరైనా సరిగా జరిగిందా, ఒక సొంత జాగీరా లేదా విఐపి దర్శనం. తర్వాత వచ్చిన కంప్లైంట్స్ అసలు విఐపీలు కూడా వచ్చి దర్శనం కాలేక నలిగిపోయారు. ఆ అమ్మవారు చూస్తారు. రేపు ప్రజలు చెప్తారు అని కరెక్టే, రేపు ప్రజలు చెప్తారు, కానీ అడిగిన దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. లోకాయుక్తలో దాకా తీసుకుని పోయారు, ఏమీ కాలేదన్నారు. అంటే తప్పించుకున్నాను అని చెప్పటమా? ఈరోజు కొత్తగా కాదు, జగనన్న కాలనీలోనే అవినీతి జరిగింది అని చెప్తారు. నాకు సంబంధం లేదు అంటే ఎమ్మెల్యేగా సంతకం లేదు అంటే సంబంధం లేదనా? అడిగిన దానికి జవాబు చెప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గివ్ 1 సెంట్ టౌన్లలో, రూరల్ అయితే 1.5 సెంట్ జీవోలో ఉంది. మరి జీవోలో లేని 2 సెంట్ల స్థలం ఎక్కడి నుంచి వస్తుంది? అది జగనన్న కాలనీలో ఎలా భాగం అవుతుంది? దీనికి ప్రజలే జవాబు చెప్తారంటే ఎలా? తహసీల్దార్ హ్యాండ్ ఓవర్ చేసింది మున్సిపాలిటీకి, మున్సిపల్ లిమిట్స్లో వస్తుంది. లేఅవుట్ క్లియర్ చేయాల్సింది హౌసింగ్. సో రేపు ఆయన అంటాడు, నా పాత్ర ఎక్కడ ఉంది దీనిలో? అదే నువ్వు తప్పించుకోవటం. దీనిలో నా పాత్ర ఎక్కడ లేదు, నా సంతకం ఎక్కడ లేదు అని అంటే ఇదా నువ్వు తప్పించుకోవటం. మీరు రాసిన లెటర్ ఒకటి ఉంది గవర్నమెంట్, దీనిలో కొంచెం భాగం ఆఫ్లైన్ పద్ధతిలో, అంటే మా ఇష్ట ప్రకారం కేటాయింపు చేయడానికి కల్పించండి అని ఒక లెటర్ రాశారు. జగనన్న కాలనీలో ఇవ్వడానికి కుదరదు వరకు రాశారు. ఎవరికి లబ్ధి చేకూరనో ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ పర్మిషన్ ఇవ్వమని, అది రాలేదు. రాని దానికి మీరు ఇష్టానుసారం 2 సెంట్లు వేయడానికి లేదు, దానికి అధికార ముద్ర లేదు. మరి అది అవినీతి కాదా? గ్రీన్ కలర్లో ఎందుకు ఉన్నాయి ఇవన్నీ? ఒక కలర్లో ఉండి దీని వరకు గ్రీన్ కలర్లో ఎందుకు ఉంది? హైవే కానుకొని మీరు ఎవరికైతే లబ్ధి చేకూర్చాలనుకున్నారో మీ ధైర్యం ఏంటంటే వాళ్ళు ముందరికి వచ్చి చెప్పరు. లబ్ధిదారులు కాబట్టి ఏదో కొంచెం లాభాపేక్ష ఉంది కాబట్టి వారు ఎవరు ముందరికి రారు, వారు చెప్పరు. ఇదేనా? నేను లోకాయుక్తకు కూడా చిక్కలేదు అన్నంత మాత్రాన చేసిన తప్పు అయితే పోదు కదా. చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి 5 ఎకరాలు కోరింది గవర్నమెంట్. నేనున్న స్కిల్ డెవలప్మెంట్ నుంచి వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు అని ఆయన వస్తే ఎక్కడెక్కడ సైట్లు ఉన్నాయో చూపించింది. రోడ్డు పక్కన కావాలి అని అన్నారు, హైవే ఫేసింగ్ మెయిన్ రోడ్ ఫేసింగ్ కావాలి అన్నారు. కొన్ని చూపించడం జరిగింది. అన్యాక్రాంతమా, సొంతంగా మీరు అమ్మాలను చూసారా, మీ ఇష్టారాజ్యంగా 4 రూపాయలు వెనకేసుకుందాం అనుకుంటారు. ఆ ల్యాండ్ ఎందుకు చూపించలేదు? ముందు తరాల వాళ్ళకి అభివృద్ధి చెందాలంటే బిల్డింగ్లు కట్టాలన్నా, కొత్త కోర్సులు పెట్టాలన్నా ల్యాండ్ అవసరం అని చెప్పి 30 సంవత్సరాల క్రితమే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పోరాడి వెంకటగిరికి తీసుకొని వస్తే దానికి 25 ఎకరాలు అలాట్ చేస్తే దానిలో 5 ఎకరాలు స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలని ప్రపోజల్ పెట్టారు. మా విలేకరుల ద్వారా ప్రతి కాగితం బయట పెట్టి చూపించాల్సిన అవసరం లేదు. నేను అవినీతి చేయలేదు, దీనికి నాకు సంబంధం లేదు, ఈ 2 సెంట్లు అనేది నేను అప్రూవ్ చేసింది కాదు, 2 సెంట్లు చేసిన తర్వాత నేనైతే ఎవరికి నంబర్లు ఇవ్వలేదు అని మీరు ధైర్యంగా చెప్పండి. జగనన్న కాలనీలో 2 సెంట్ల సైట్ అనేది 2 సెంట్ల స్థలం అనేది
ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను దీన్ని అప్రూవ్ చేయలేదు, నాకు సంబంధం లేకుండా ఎవరో చేసిన పని ఇది, దానిలో నంబర్లు వేసింది నేను కాదు, ఆ నంబర్లు ఇచ్చింది నేను కాదు అని చెప్పగలరా? రామనారాయణ రెడ్డి గారు దొరకనంత మాత్రాన దొర కాదు. తప్పు చేసింది వాస్తవం. అభివృద్ధి, మంచి పనులు మీ మైండ్లోకి రావు, మీ మధ్యలోకి రావు. మేము వచ్చిన తర్వాత ఎందుకు మొదలైంది ఇది? మాట నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇక్కడ ఇంకా ఫ్రెష్గా ఉంది. గుర్తుండాలి అందరూ. నాయకులకి రాత్రిపూట కలిబొల్లు మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి వారిని మభ్య పెట్టుకున్నారు. వారికి తెలిసి వచ్చింది. మొన్న మీటింగ్ అయింది. నేను ఇక్కడ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నా మీద అసంతృప్తి ఏదన్నా ఉంటే తెలియజేయాలని ఐడెంటిఫై చేసి పిలిచారు. దానిలో కొందరు పేర్లు మిస్ అయి ఉంటే నేను కూడా చెప్పిన, వీరిని కూడా పిలవండి అని. ఎందుకంటే సరిదిద్దుకోవాలనే ఆలోచనలో ఉన్నవాడిని, తప్పులు జరిగిన వాస్తవాన్ని గ్రహించిన వాడిని, ధైర్యంగా ఒప్పుకున్నవాడిని. వెంకటగిరి విలేకరుల మిత్రుల ద్వారా కూడా మరొకసారి తెలియజేస్తున్నాను, తప్పులు జరిగిన మాట వాస్తవం. నేను ఒక దూరంలో పోతా ఉన్నాను. నాకు చెప్పినప్పుడల్లా సరిదిద్దుకోవడానికి నా ప్రయత్నాలు చేసి సరిదిద్దుకుంటూ పోతా ఉన్నాను. అయినా కూడా కొన్ని తప్పులు జరిగినాయి. ఆల్తూర్పాడు రిజర్వాయర్ మీరే ఎత్తారు నోటి మాటగా. దానికి అడ్డుపడింది ఎవరు? నేను అదంతా మాట్లాడు. నిస్సిగ్గుగా మోపూర్ చెరువు కానీ లింగ సముద్రం కానీ మీరు పోయి ఆఫీషియల్స్కి ఇక్కడి నుంచి తట్ట మట్టి ఎత్తడానికి లేదు అని చెప్పింది మీరు. రైతులు గగ్గోలు పెట్టారు. వారి మాటలు పరిగణలో తీసుకున్నారా? దక్కిలికి పోయి ఆల్తూర్పాడు దగ్గర ఎవడు ఎట్లా వస్తుందో చూస్తానని బెదిరించింది మీరు. అడ్డంకులు సృష్టించి ఆటంకాలు పెట్టి వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి అనేదానికి ఆటంకాలు పెడుతూ వచ్చి నేను కాగితం ఇచ్చాను, సీఎం గారు పక్కన బుట్లో పడేశాను అంటారు. మీకున్నది ఒకటే అజెండా, మంత్రి కావాలని. అది జరిగినప్పుడు వచ్చినప్పుడల్లా మీరు అక్కడికి వెళ్ళగక్కారు. ఇదే నగరవనం 10 సంవత్సరాల క్రితం నెల్లూరులో మొదలైంది. మీరు ఆ రోడ్నే వస్తూ ఉంటారు వెంకటగిరికి. అర్బన్ ఫారెస్ట్ ఉంది. వెంకటగిరిలో కూడా ఒక నగరవనం తెద్దాం అనే ఆలోచన రాలేదా మీకు? పక్క రోజు చెప్పిన కలిమిలి రామప్రసాద్ నాకన్నా సీనియర్ నాయకుడు ఈ పార్టీలో. ఆయన సేవలు మా పార్టీకి అవసరం. ఆయన అమాయకుడు. ఆ రోజు ఏం మాట్లాడాడు, లేదా ఆయన మాటని ఒకటి అనుకోని ఇంకో రకంగా వచ్చిందా అనే వివరణ మాత్రం ఆయన ఇవ్వాలి. ఆ వివరణ ఇచ్చినప్పుడు నన్ను కలిసి కానీ, ఎందుకంటే నేను ఇక్కడ నియోజకవర్గ సమన్వయకర్తని, తిరుపతి జిల్లా అధ్యక్షుని కూడా, మేము రిపోర్ట్ పంపిస్తాం. మా రీజనల్ కోఆర్డినేటర్ సాయిరెడ్డి గారి దగ్గరికి పోద్ది. ఆయన మళ్ళా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్తారు. ఇది ఈ విధంగా జరిగింది అని ఆయన ముందుకు వచ్చినా, లేదా మీ ద్వారా వచ్చినా కూడా ముందు అడిగేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా. ఓకే, 5 సంవత్సరాలది ఒక సంవత్సరంలో కుదించి ముందుకు పోతున్నప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయనేది స్పష్టంగా అందరికీ తెలిసింది. సో ఇక్కడ సరిదిద్దుకోవడానికి పెద్ద ఇష్యూస్ అంటూ ఏం కనబడదు. మంచి మెజారిటీ, భారీ మెజారిటీతో, ఎందుకంటే అది మాత్రం ఒక మాట వాస్తవంగా చెప్పారు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రక్రియ వెంకటగిరితో ఆరంభమైంది. ఉన్న ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఒక ఇన్ఛార్జ్ వ్యక్తిని పెట్టడం. అనేక న్యూస్ పేపర్లలో అనేక ప్రతిపక్ష నాయకులు ఈరోజు ఏదో జరిగిపోతూ ఉంది, అక్కడ వైఎస్ఆర్ పార్టీ హయాంలో అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది, ఇల్లీగల్ మైనింగ్ అని అనేక మీడియాలో చూస్తూ వచ్చాం. మేము ఒక భాగం కాబట్టి ఎవరో చెప్పేదానికంటే మేము చెప్తే కొంచెం డీటెయిల్గా ఉంటుంది.
ఈ మైనింగ్ వ్యవస్థ అనేది అనాది బ్రిటిషర్స్ టైం నుంచి సేదాపురం మండలంలో మొదలైంది. అప్పుడు మైకాక్ చేస్తూ వచ్చారు. కానీ దాంతో పాటు ఉన్న అసోసియేటెడ్ మినరల్స్ అంటే క్వార్ట్స్, ఫెలస్ఫార్, అసోసియేటెడ్ మినరల్స్ అంటారు వాటిని కూడా గత కొంతకాలంగా డిమాండ్ రావడంతో ఫెలస్ఫార్ ఏమో టైల్స్కి, క్వార్ట్స్ ఏమో ఎక్స్పోర్ట్కి మూమెంట్ రావడం జరిగింది. ఒక వాస్తవం ఏంటంటే గత కొంతకాలంగా ఆ క్వార్ట్స్కి ఇంకొంచెం ధర రావడం జరిగింది. దానివల్ల వచ్చిన గొడవ ఇదంతా. ఎవరు సంపాదిస్తూ ఉన్నారో కొందరికి మాకు కూడా దాంట్లో వాటా కావాలని, మా వాటా లేకుండా పోయింది అని బాధతో చేస్తున్న గొడవే కానీ అంతకుమించి అక్కడ ఏం జరిగిపోవటం లేదు. ఆ క్వార్ట్స్ అనేది మన ప్రాంతంలోనే దొరుకుతుందనేది కాదు, ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో దొరుకుతుంది. మనది ఏదో స్పోర్ట్ దగ్గర ఉంది కాబట్టి భారతదేశంలో వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ రేట్లు ఇస్తూ ఉన్నారు అంతే. అంటే ఫస్ట్ ఆన్లైన్లో పర్మిట్ తీసుకున్నప్పుడు జీపీఎస్ ఉండాలి ఆ వాహనానికి. ఆ వాహనానికి జీపీఎస్ ఉందంటే ఆ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో మనం పర్మిట్లు ఇస్తే వాళ్ళకి హెడ్ ఆఫీస్లో ట్రాకింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇల్లీగల్ అంటే పర్మిట్ లేకుండా, అంటే ప్రభుత్వానికి రాయితీలు కట్టకుండా ఎత్తుకొని పోయేది ఇల్లీగల్. వాటిని సీజ్ చేస్తారు, ఎవరైనా సీజ్ చేయవచ్చు. కానీ ఇప్పుడు పోతలు ఏ వాహనం పర్మిట్ లేకుండా పోవటం లేదు. ఇక్కడ ఏమి ప్రభుత్వం దృష్టిలో లేకుండా ఇల్లీగల్గా జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. అదేవిధంగా సోదరులు రామ్ కుమార్ రెడ్డి గారు ఏదో అక్కడ ఈ వ్యాపార రీతిలో ఆయన వర్గస్తులో ఇంటర్ఫియర్ అయ్యారని వచ్చే ఆరోపణలు కూడా ఉమ్మాటికి నేను ఖండిస్తాను. ఆయన కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గతంలో ఇక్కడ వెంకటగిరిలో ఉన్నారు. మేము వారికి ఆపోజిట్ పార్టీలో ఉన్నా కూడా పార్టీ సిద్ధాంతాలు బట్టే ఉన్నాం కానీ వారు ఏ రోజు ఈ స్థాయికి రాజకీయం చేసింది లేదు. ఇప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా నాకు తెలిసి ఇటువంటి వారి దృష్టికి తీసుకొని వచ్చి దాన్ని అరగట్టేదానికి ప్రజలదనం, ప్రభుత్వదనం ఎట్టి పరిస్థితుల్లో నష్టం కానికుండా ఆ ప్రాంత వాసులకే వారు తగ్గేట్టు చేస్తారని నమ్ముతూ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.